హలో అస్సలాముఅలైకుం శ్రీకాళత ఎలా అందరూ మంచిగా ఉన్నారా? ఇప్పుడు ముచ్చట ఏంటంటే డే 2 షూటింగ్ అంటే ఈరోజు డే 2 మన షూటింగ్ అయితే వెళ్తున్నాం. మనమైతే టకటక రెడీ అయ్యి వచ్చి అయితే మనం వెహికల్ అయితే కూర్చున్నాం, పాటలు వింటాం. అప్పట్లాగా మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని అయితే నేను వీడియో అయితే స్టార్ట్ చేసిన. అండ్ వస్తున్నారు మన వాళ్ళు కూడా, ఒక్కొక్కరు వస్తున్నారు రెడీ అయ్యి. అండ్ రమేష్ అన్న హై చెప్పు. మన ఇన్నోవా మన అన్నది రమేష్ అన్నది. అండ్ ఇప్పుడైతే మనం పాటలు వింటున్నాం. అండ్ నా మినీ వ్లాగ్స్ కూడా మీరు చూస్తున్నాం అనుకుంటున్నా. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కూడా ఫాలో కొట్టండి, చోటా పటాహా బడదమక నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాకి. అండ్ ఈ వీడియోకి అయితే మీరు నాకు 5K లైక్స్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మానవులు అందరూ వచ్చిన తర్వాత మళ్ళా లొకేషన్కి వెళ్ళిన తర్వాత కలుస్తా. లవ్ యూ ఆల్, స్టే ట్యూన్. ఇప్పుడైతే మనం బయలుదేరిపోయినాం. మనం కార్లో అయితే పాటలు అయితే వింటున్నాం. అండ్ చూడొచ్చు ముందు మనం ఒక్కడమే కూర్చున్నాం, పాటలు అయితే నడుస్తున్నాయి. పాట ఎందుకు పెట్టలేదంటే మళ్ళీ కాపీరైట్ వస్తుంది బాయా. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చోటా పటాకా బడదమా. నా మినీ వ్లాగ్స్ కూడా మీరు చూడండి ఇన్స్టాగ్రామ్లో, ఓకేనా గురు? అండ్ మనమైతే లొకేషన్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. అంటే మన బృందావన్ హోటల్ నుండి అయితే జస్ట్ ఒక 1-2 కిలోమీటర్సే ఉంటుందంట. మన రమేష్ అన్న అయితే ఘోరంగా స్పీడ్లో అయితే తీసుకోపోతాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ షార్ట్ రెడీ అయ్యిందంట గురు. అండ్ మనమైతే అక్కడ షార్ట్ రెడీ అయిపోయిందేమో అని మనం టెన్షన్ ఉంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఒకటి ఏంటి చూడొచ్చు, వెనకాల వీళ్ళు ముగ్గురు కూర్చున్న 3 మంకీస్ అంటారా బాబు. అండ్ చూడొచ్చు నేను అండ్ మన రమేష్ అన్న అయితే ఘోరంగా స్పీడ్లో అయితే తీసుకోపోతాడు. ఎందుకంటే రమేష్ అన్ననే కుకింగ్ చేస్తాడు అంటే ఒక్కరు. ఓకే, ఫైనల్ అయితే మనం లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సాన్వి వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టించుకుంటారు. అండ్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లో 2 ఇడ్లీ 1 వడ తీసుకుని చూడొచ్చు. వీళ్ళిద్దరు అయితే ఎక్కువ తక్కువ కోసం పెట్టుకుంటా అంటే మధ్యలో వీడు వచ్చేసిండు బాగా. मुझे बाय कर दे, बाय करा के बाय. తొందరగా వేసుకో బాయ్. హాయ్ అప్పు వ్యూవర్స్ కి. హాయ్ ఫ్రెండ్స్. చూడొచ్చు వీళ్ళిద్దరు అయితే చట్నీ సాంబార్ మిక్స్ చేసుకుంటారు. టేస్ట్ మంచిగా ఉందంట. సాన్వి ఇప్పుడు తిని చెప్పాలి. చాలా బాగుంటుంది మాకు. అవునా? సాన్వి ఇప్పుడు మనకు టేస్ట్ చెప్పాలి. ఏమో ట్రై చేస్తుంది ఆమె, తెలియకపోయినా కూడా అన్నం లెక్క కలుపుతుందేమో. పెరుగు లెక్క అయింది ఫ్రెండ్స్ కలపంగానే. ఓ చట్నీ వేసుకోవా, వస్తుంది. నువ్వనే చెప్పు. మా అక్క ఎట్లా తింటా అట్లనే తింటా అంటుంది ఆమె. ఓకే చూడొచ్చు ఇక్కడైతే రసూల్ క్రికెట్ ఆడుతాడు. గుణాక్షిత పోల్ పట్టుకొని ఊగుతాంది. ఎప్పుడు కూడా హాయ్ చెప్పడమే ఉంటుంది కానీ ఏం మాట్లాడదు ఈమె. రసూల్ కట్టిండు, 6 కొట్టేసిండు వీడు. ఓకే, అండ్ మనదైతే ఇప్పటిదాకా షార్ట్ కూడా కాలే. లంచ్కి టైం అవుతుంది. అక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన ప్రొడక్షన్ హౌస్. ఇదే మన ప్రొడక్షన్ హౌస్, మన వెనకాలే ఉంది కదా. అయితే ఇక్కడ మంచి చల్లగా గాలి వస్తుంటే మనమైతే ఇక్కడ ఈ టేబుల్ దగ్గరికి అయితే రమ్మంటే మనం ఇక్కడికి వచ్చినాం. కొంచెం ఫేస్ అనేది కొంచెం ఖరాబ్ అయింది. వరంగల్ వచ్చిన తర్వాత డాక్టర్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఇక్కడైతే చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంది. రసూల్ వాళ్ళు గేమ్ ఆడతారు. వాళ్ళు కొంచెం ఫైటింగ్ చేసినాం, గేమ్స్ ఆడుకున్నాం. అంతలోనే టైం అయింది లంచ్ది. ఎందుకంటే పొద్దున్న నుండి షార్ట్ కాలే కొంచెం.
3 2 చూడండి భయ్ లడ్డు బాయ్ అయితే నన్ను మొత్తం బురాన్ ఎక్కిస్తుండు ఆగమాన్ చేస్తుండు. అరే బురాన్ ఎక్కిచ్చుడే మన పని కదరా. అయితే చూడొచ్చు ఇక్కడైతే రసూల్ గారిని అయితే చిత్కి పనులు చేస్తానా, కింద పడేస్తానా. అయితే మేము అక్కడ పోతా అంటే రసూల్ కూడా నేను రాను రోయ్ అంటాడు. అరే చెప్పరా రసూల్ నువ్వు ఒకసారి మళ్ళా. నేనైతే రాను నైట్ ఆగమాన్ చేస్తాడు బస్సులు. మీరన్నా చెప్పురా మేము ఇద్దరం అయితే ఇప్పుడు అదే చేస్తున్నాం. చూడొచ్చు రసూల్ గారి కాదు డైరెక్ట్ నా పాయింట్ సింగింది ఏమనుకోకుర్రి. అండ్ చూడొచ్చు అగో రసూల్ గారు దిగిపోయిండు. వాడికి భయం అవుతుంది మనం ఊపుడికి దిగిండు. కానీ మనమైతే వదలం కదా, మనమైతే చేస్తూనే ఉంటాం గురు. అండ్ ఇక్కడైతే మళ్ళీ రసూల్ గారు దెబ్బ తాకించుకోవడానికి అయితే వచ్చిండు. చూడొచ్చు మొత్తం బురాన్ చేస్తాను. ఏం చెప్తానోరా అక్కడ? ఏం లేదురా అట్లనే యోయో అంటున్నా. యోయో అంటున్నావా? అండ్ చూడొచ్చు మళ్ళా నా దగ్గరకు అయితే వచ్చిండు. అగో నిహార్ గారు చూడండి మొత్తం కోతి లెక్క చేస్తాను, కోతి పనులు. అగో నిహార్ గడ భయపడ్డాడు. అరే రసూల్ గాడు వచ్చిండు నన్ను చంపేస్తాడని. చూడొచ్చు నేను చెప్తాను వాడికి అరే నువ్వు భయపడకరా అంటే మళ్ళీ చూడు రసూల్ గాడు మళ్ళీ ఎక్కిండు. అరే నీ హైట్కి అది సరిపోతురా భయ్. నేను కూడా దిగుతా అంటే మళ్ళీ దెబ్బ తాకింది గాయస్. అగో నిహార్ గాడు వచ్చిండు మళ్ళీ వచ్చిండు. వీడు రింగిల్ జుట్టు అయితే మొత్తం నోట్లకే వస్తుంది, కార్లా కూర్చుంటుంది. చూడొచ్చు రసూల్ గడు బతి మారుతాడు. అరే ప్లీజ్ రా నేను కూడా ఎక్కుతాను. ఏం రా అసలు నువ్వు మమ్మల్ని ఆడుకొనియవా రా రసూల్? చెప్పులు ఈడంతా మెంటల్ చేస్తుండే ఇంత ఓడాడుతాడు గుల పెడుతుందని గోకుండా మళ్ళీ. చూడొచ్చు నేను గుణాక్షితకు వీడియో తీయమంటే ఏం చేసింది. సో హాయ్ సో ఈరోజు అయితే రిజ్వాన్ని ఫుల్ చేద్దామని అనుకుంటున్నాము. ఇలాంటి ఒక దాని మీద కూర్చొని కళ్ళు మూసుకొని చూస్తున్నాడు. ఇప్పుడు మన శాన్వి పాప అయితే వెళ్ళి మొత్తం తిప్పి వదిలేస్తుంది. చూసారు కదా తన వాయిస్ అయితే మీకు వినబడుతుంది కదా, బీ సైలెంట్, వినబడుతుంది కదా. సో ఇప్పుడు శాన్వి అయితే వెళ్ళి తన్ని తిప్పేస్తుంది అనమాట. మొత్తము ధ్యానం లాగా మొత్తం ఇట్లా కళ్ళు మూసుకొని చేస్తున్నాడు. కావుంటే చూడండి దెబ్బలు పడతాయి రాజా. అండ్ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా స్టే ట్యూన్. నాకైతే ఈ వీడియోకి 5K లైక్స్ తెప్పండి గురు.